మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నేను అభిప్రాయపడుతూ ఈ నేపథ్యంలోనే 6వ తేదీన నవంబర్ 6వ తేదీన విశాఖ మహానగరంలో ఒక పెద్ద బహిరంగ సభను జరపాలని, ఈ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి నగరంలో ఉండేటువంటి పౌరులకు, ఈ పరిసరాల్లో ఉండే పౌరులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల్ని, ప్రభుత్వం గతి తప్పి వ్యవహరిస్తున్నటువంటి తీరుని, అసత్యాల్ని ఏ విధంగా ప్రచారం చేస్తుందో చెప్పాలని నిర్ణయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య ప్రసంగం 6వ తేదీన సాయంత్రం కార్పొరేషన్ స్టేడియం, ఇందిరా మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సాయంత్రం 3 గంటలకు జరుపుతున్నాం. పెద్ద ఎత్తున పౌరులందరినీ పార్టిసిపేట్ చేయమంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే కేవలం ప్రభుత్వాలను ఎన్నుకున్నంత మాత్రాన మెరుగైనటువంటి ఫలితాలు ఆ ప్రభుత్వాలు ఇవ్వలేవన్నది అందరికీ తెలిసినటువంటి సత్యం. నేడు రాష్ట్రంలో ఉండేటువంటి పౌరుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. కేవలం ఒక ప్రభుత్వాన్ని మీరు నమ్మి ఎన్నుకోవడంతో మీ బాధ్యత తీరిపోలేదు. ప్రశ్నించి, నిలదీసి, గతి తప్పినటువంటి రాజకీయ అధికారంలో ఉండే రాజకీయ పార్టీని మళ్ళీ ట్రాక్లో పెట్టేటువంటి బాధ్యత కూడా, ప్రధాన ప్రతిపక్షానికి అప్పచెప్పిన బాధ్యతను మేము నెరవేరుస్తూనే మీరు కూడా సహకారం అందించాలన్నది నేడు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు నిన్న చూశారు, ఫైనాన్స్ మినిస్టర్ని ఫౌండేషన్ స్టోన్కి పిలిచారు. మీకు ఉదాహరణకు చెప్తాను. ఇంతకుముందు పిలిచినటువంటి స్విస్ ఛాలెంజ్ని ఎవరో కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వేస్తే కోర్టు ఆ అన్యాయాన్ని, అక్రమాన్ని స్పష్టంగా ప్రశ్నించి నిలదీసే స్థితిలో తోకముడిచినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వాద్యాన్ని విత్డ్రా చేసుకుని చట్టాన్ని సవరించడానికి పూనుకున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పటివరకు జరిగినటువంటివన్నీ విత్డ్రా చేసుకున్నామంటే మీరు పిలిచిన టెండర్స్, అప్పచెప్పినటువంటి స్విస్ ఛాలెంజో పూర్తిగా వెనక్కిపోయింది కదా. ఇప్పుడు ఒక పరిపాలన భవనం అని ఒక ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. ఏంటి అసలు ఏమిటి ప్రోగ్రెస్ దాంట్లో? అరుణ్ జైట్లీ గారిని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంకా అక్రమాలు చాలా ఉన్నాయి. చూస్తే ఇది ప్రభుత్వం ఏం చెప్పింది, మాకు లోటు ఉంది, లోటును పూడ్చండి. మొదటి నుంచి చెప్పినటువంటి లోటును మీరు హామీ ఇచ్చారు. ఆ 18,000 కోట్లు పూడ్చకపోయినందువల్ల మేము ప్రతిరోజు ప్రభుత్వాన్ని నడపడానికి ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా ఒకవైపున కేంద్ర ప్రభుత్వానికి చెప్తూనే ఆంధ్రప్రదేశ్లోని పౌరులకు చెప్తూ ఉన్నారు. మరి మీరు చెప్తున్నారు 15-16 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రంలో 10.99 జీడీపీని సాధించామని ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంత పెద్ద ఎత్తున జీడీపీ సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెవెన్యూ లోటు ఎట్లా వచ్చింది? కేవలం 7.6% జీడీపీ సాధించినటువంటి కేంద్ర ప్రభుత్వం 15-16 సంవత్సరానికి 23 రెవెన్యూ గ్రోత్ని సాధించింది, 23% రెవెన్యూ గ్రోత్ని సాధించింది. అలాంటప్పుడు 10.99 జీడీపీని సాధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత రెవెన్యూ గ్రోత్ను సాధించాలి? కనీసం 35% అయినా రెవెన్యూ గ్రోత్ను సాధించాలి. కానీ మన అకౌంట్స్ ఏం చెప్తున్నాయి? మీరు పబ్లిక్ అకౌంట్స్ కింద ఇచ్చినటువంటి అకౌంట్స్లో ఏం చెప్తున్నారు? కేవలం 13% రెవెన్యూ గ్రోత్ మాత్రమే సాధించినామంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశామని చెప్తారు. మరి 10.99
జీడిపి సాధించినటువంటి రాష్ట్రం మీకు రెవెన్యూ లోటు ఎట్లా వచ్చింది? 10.99 జీడిపి ఉన్నప్పుడు 13% మాత్రమే రెవెన్యూ ఇంక్రీజ్, అంత తక్కువ ఎందుకు వచ్చింది? ఇది ప్రజల్ని మోసగించడం కాదు, తనకు తాను మోసం చేసుకోవడం. కేంద్ర ప్రభుత్వం సహాయం పొందడంలో ఒకవైపు ఇవ్వమని అడుగుతూనే ఇంకోవైపు నాకు రెవెన్యూ గ్రోత్ ఉంది, మీరు ఇవ్వనవసరం లేదని చెప్పినట్టు అయింది కదా. జీడిపి అనేది రెవెన్యూ గ్రోత్కి రిలేట్ అయినటువంటిది. 10.99 జీడిపి వచ్చినటువంటి రాష్ట్రంలో రెవెన్యూస్ పొంగిపోవాలి. మరి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అడిగితే మీకు రెవెన్యూ లోటును భర్తీ చేస్తారా? ఎందుకు చేస్తారు చెప్పండి? అసలు మీ రాష్ట్రంలో రెవెన్యూ లోటు లేదని మీరే చెప్తున్నారు కదా. 10.99 జీడిపి సాధించినామని చెప్తున్నారు కదా. ఇది ఒక చిన్నపిల్లలు అవగాహన లేనటువంటి వాళ్ళు చేసిన విధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం, వారి అధికారులు, వారి ఆదేశాలు విన్నటువంటి అధికారులు చేసేస్తున్నారన్నది నేను అభిప్రాయపడుతున్నాను. ఇక ఈ ఆర్థిక సంవత్సరం అంటే 16-17 ఆర్థిక సంవత్సరానికి మొదటి క్వార్టర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మీరు వెనక పత్రికలు తీసి చూడండి. 12.5% అంట మొదటి 3 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం జీడిపి సాధించిందట. అటువైపు కేంద్రం కేవలం 6.6%కి పరిమితం అయిపోయింది. అంటే ఏమిటి మీరు ఈ అసత్యాల్ని, ఈ పద్ధతుల్ని ఎంత అపహాస్యంగా ఒక ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ఉండే కొన్ని పద్ధతుల్ని ఎంత సింపుల్గాను, ఎంత మోసపూరితంగాను, నవ్వుకునేటట్టు కాకపోతే ఆశ్చర్యపడేటట్టు మీరు చేసేస్తున్నారు. 12.5% మొదటి క్వార్టర్లోనే ఆంధ్రప్రదేశ్లో జీడిపి గ్రోత్ రేటు ఉందట. ఈ విధంగా అతను చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఇంక ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ లోటు బడ్జెట్ని, రెవెన్యూ డెఫిసిట్ని కవర్ చేసే పని జరగడం కష్టమవుతుంది అన్నది ముఖ్యమంత్రి గారు గమనించడం లేదు. ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా అతను వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను పెంచుకోవచ్చు అనుకుంటున్నాడు తప్ప ఇలాంటి నష్టం రాష్ట్రానికి జరిగిపోతుంది, 5 కోట్ల ప్రజలకు జరిగిపోతుంది అన్నది ఆయన పెద్దగా విలువ కట్టడం లేదు. ఇవాళ మళ్ళీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాను, మీరు సరిదిద్దండి. 2 రకాల స్టాండ్ మీకు వద్దంటున్నాం. మీకు రెవెన్యూ లోటు ఉందా? లోటు ఉందని కేంద్ర ప్రభుత్వంతో వాదించి ఫ్యాక్ట్స్ ఏమో వారి దగ్గర ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మీరు బాధ్యతలు తీసుకున్నారు కనుక అవి సాధించడానికి ప్రయత్నం చేయండి. లేదు నిజంగా మీరు అనుకునేటట్టు 12.5% జీడిపి ఈ 3 నెలల్లోనే ఉంటే అసలు రెవెన్యూ లోటు అనేది ఎందుకు వస్తుంది? 30% రెవెన్యూ పెరుగుదల ఉంటుంది, పెరుగుదల ఉంటుంది. అసలు మనకు రెవెన్యూ లోటు ఏంటి? సర్ప్లస్ రెవెన్యూ ఉండాలి అసలు. అందుకోసం ఇలాంటి డబుల్ స్టాండ్స్ చేసి మీరు అపహాస్యంగా అవద్దు, ప్రజలకు అయోమయంలోకి నెట్టొద్దు. ఒక ముఖ్యమంత్రి ఇలాగ చేయడం అనేది అందరికీ తెలిసినటువంటి వారి తలని పక్కన పెట్టి సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మూడోది, ఈ రాష్ట్రంలో స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ కేటగిరీ స్టేటస్, దీనికి సంబంధించి నిన్న వెంకయ్య నాయుడు గారు అంగీకరించారు. ఏమని? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినటువంటి రాష్ట్రానికి 90% గ్రాంట్ కింద ఇవ్వబడుతుంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అంగీకరించారు. ఇంతవరకు ఏం ప్రయోజనం ఉంటుందని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి వెంకయ్య నాయుడు గారు మొట్టమొదటిసారిగా నిన్న అంగీకరించారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా నెలల నుంచి చెప్తున్నటువంటి విషయం ఇది. ఈనాటికి మీరు అంగీకరించారు, చాలా సంతోషం. ఏం ప్రయోజనం లేదన్నటువంటి మీరే నిన్న ఒప్పుకున్నారు కనుక ఓకే, రైట్. ఈ గ్రాంట్ని కాంపెన్సేట్ చేయడానికి మీరు కొత్తగా ఇస్తున్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో ఏ విధంగా మీరు కాంపెన్సేట్ చేస్తారు చెప్పండి. నాకు తెలుసు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరులకు తెలుసు కానీ, అధికారులకు తెలుసు కానీ,
ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ అనేది లేదని మేము చెప్తూ ఉన్నాం. మేము చెప్పడం కదా, అందరూ తెలిసిన విషయమే. ప్యాకేజ్ ఉన్నట్టుగా మీరు అసత్యాలను పలుకెళ్ళిపోతూ దానికి చట్టబద్ధత కల్పించండి అని అడుగుతూ ఒక పక్క మీకు మీరు మోసం చేసుకుని ప్రజలందరినీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చట్టబద్ధత కలిగినటువంటి అంశాలను మీరు అడగకుండా, అంటే ఒకసారి పార్లమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయడానికి క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకొని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ప్లానింగ్ కమిషన్కి ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మీరు అమలు చేయమని అడగకుండా లేని విషయాలను అడుగుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది మీ బాధ్యతారాహిత్యం కాదా? రాష్ట్రంలో ప్రజల తరఫున మీరు తీసుకున్న బాధ్యతల్ని మీరు సరిగా నిర్వర్తించినట్టు అయింది కాదా? ఇవన్నీ కాంట్రడిక్షన్స్ అని మీకు మనం చేస్తున్నాం. ఏదో అతని ఇష్టం వచ్చినట్టు సాగిపోతుంది కనుక, అతనికి ప్రచారం చేసే కొన్ని సాధనాలు ఉన్నాయి కనుక అతను మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక రెండో వైపు 16వ సంవత్సరం జాన్యువరిలో జరిగినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ సమిట్ 4,70,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగినాయని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు, ప్రభుత్వం ఏమో పెద్ద ఎత్తున బాకా ఊదింది.